మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్క ఆయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్క ఆయనేమో ఆత్మలతోటి మాట్లాడే అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు పొట్టుకుంటాడు, పుట్టుకోకలాగా ఆయన నుంచి కామెడీ చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తుంటాడు. ఏమంటాడు ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో నవ్వుకుంటున్నావా? ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయటం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవడం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. ఇది మీ వనలేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా, అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయనా.